విజయనగరం జిల్లా గర్భంలో జూనియర్ ఎన్టీఆర్ రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఇప్పుడు దాన్ని ప్రత్యక్షంగా చూద్దాం. అంతకాలం పేదవాడు గంజి నీళ్లు తాగి బతుకుతాడు. సంపూర్ణ భోజనం చేయాలని ₹2 కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టిన పేదవాడు ఒంటి నిండా గుట్టలు కట్టుకోవాలని సబ్సిడీ రేటుకే జనతా వస్త్రాల్ని అందించిన మహోనుభావుడైన పేద పడుగు మైనారిటీ వర్గాలకు చెందిన ఎంతో మంది సామాన్యులను నాయకుల్ని చేసి సామాజిక న్యాయం చేసిన ఘనుడైన ముఖ్యంగా ఆడ కూతుళ్ల కోసం ఆయన ఎల్లప్పుడూ అభిమానం ఆదరణ చూపిస్తూనే ఉన్నాడు. ఆడ కూతుళ్లకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించాడు ఆయన. తెలుగుదేశం పార్టీ ఏ పథకానికి శ్రీకారం చుట్టినా అది ఆడ కూతురు పేరు మీదే చెయ్యాలని, అది మరి ఆడ కూతురు చేతికే వెళ్లాలని ఆయన శాసనం చేశారు. నాటి నుంచి నేటి వరకు తెలుగుదేశం పార్టీ అదే శాసనాన్ని అమలు పరుస్తూనే వచ్చింది సోదరులు. మరి ఈరోజు ఏమి జరుగుతుంది? ఎక్కడ చూసినా మన రాష్ట్రం అవినీతిమయం అయిపోయింది. సంక్షేమ పథకాల పేరుతో ఫలితాలని రాజకీయ నాయకులే దోచుకుంటున్నారు. ప్రజలకి ఏమీ దక్కట్లేదు. ముఖ్యంగా రైతులు ఈ రోజు సోదరులారా 6,000 మంది రైతులు ఆత్మాహుతి చేసుకున్నారు. వర్షాలు బాగా పడ్డాయన్నారు. వరుణ దేవుడే మా పార్టీలో సభ్యత్వం పుచ్చుకున్నానన్నారు. మరి ఏమైంది? 6,000 మంది రైతులు ఎందుకు ఆత్మాహుతి చేసుకున్నారో ఒక్కసారి ఆలోచించండి. వర్షాలు బాగా పడితే రైతు రాజ్యం చేస్తానన్నారు, రైతులే రాజు చేస్తానన్నారు. మరి వర్షాలు బాగా పడ్డాయన్నారు. మరి 6,000 మంది రైతులు విత్తనాల కోసం ఎరువుల కోసం మార్కెట్కు వెళితే ఊటు కాలితో వాళ్ళని ఎందుకు తొక్కారో ఒక్కసారి ఆలోచించాలి సోదరులారా. మనం అందరం రేయనక పగలనక ఎండనక వాననక వాదనక వరదనక ముళ్ళనక ముంపనక పురుగనక పామనక కోడి కూత కుయ్యగానే నాగలెత్తి పొలం చేరి సాగు పట్టి కొంత వేసి దున్నుగా లేచి నీరు పట్టి కమ్ము చేసి విత్తు నాటి పైరు పెంచి పస్తు నుండి పుస్తలమ్మి మందు జల్లి కలుపు తీసి తాపు కాల్చి ముసలి ముతక అమ్మ నాన్న పిల్ల జల్ల ఇల్లంతా ఏకమై కోత కోసి కుప్ప నూర్చి బస్తా కట్టి బండి కట్టి నువ్వు తల్లికి దండమెట్టి నీ రుణమెట్టా తీస్తున్నంటే కాంగ్రెస్ కా మందులు రైతు పాలిట రాబందులు కపట బుద్ధితో వచ్చి గ్రామ సీమలే ముంచి కన్న తల్లి భూమాతను సీజు చేసి సజ్జు చేసి తెలుగు నేలనంతా తెగనమ్ముకుంటుంటే తెలుగు బిడ్డలైన మనం తెగపడాలి, నిలబడాలి. తెలుగు వాడి పౌరుషం నలుగుల కాపాలి. సోదరులారా, ప్రపంచంలో ఎవరికైనా కోపం రావచ్చు కానీ తెలుగు వాడికి కోపం రాకూడదు. తెలుగు వాడికి కోపం వస్తే భూమి సైతం వణికిపోతుంది. ఈ రోజు తెలుగు జాతంతా చూస్తున్నాను కసితో రగిలిపోతుంది. తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి కసితో రగిలిపోతుంది. తెలుగుదేశం పార్టీ తెలుగు వాడి కోసం పెట్టిన పార్టీ. తెలుగుదేశం పార్టీ పేదవాడి కోసం పెట్టిన పార్టీ. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మీ అందరి పార్టీ అని కూడా మరి మనం తెలుగుదేశం పార్టీని గెలిపిస్తున్నావా లేదా? మన గుర్తు ఏది? మన పార్టీ ఏది? మనం గెలిపించాల్సింది ఎవరిని? తెలుగుదేశాన్ని. సోదరులారా, మనకి 2 మార్గాలు ఉన్నాయి. 123 ఏళ్ల చరిత్ర పెట్టుకుని కాటికి కాళ్లు చాపుకున్న ముసలి కాంగ్రెస్ అవినీతి కాంగ్రెస్ కావాలో, ఊడుకు నెత్తులతో ఉరకలెత్తుతూ నవయవ్వనంలో ఉన్న 27 ఏళ్ల తెలుగుదేశం పార్టీ కావాలో మీరందరూ తెలుసుకోవడం కాదు. తెలుగుదేశం పార్టీకే మా ఓటని ఈ రోజు మీ అందరూ తీర్మానించారు. చూస్తున్నాను మీ ఆనందాన్ని. మీ కళ్ళల్లోనే చూస్తేనే తెలుస్తుంది. రేపు పొద్దున రాష్ట్రం పసుపుమయం అవ్వబోతుంది. అన్న స్థాపించిన రామరాజ్యం తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నగదు బదిలీ పథకం అనే కొత్త పథకానికి నాంది పడకబోతుంది. సోదరులారా, ఊరు పేదకి ₹2, పేదవాడికి ₹1,500, మధ్య తరగతికి చెందిన వారికి ₹1,000 చొప్పున తెలుగుదేశం పార్టీ ప్రకటించబోతుంది. సోదరులారా, నెల మీకు జీతం వచ్చినట్టు ప్రభుత్వం దగ్గర నుంచి మీకు ఆ డబ్బులు వస్తూనే ఉంటుంది. ఇందులో ఎటువంటి అవినీతి ఉండదు. ఎందుకంటే మధ్య దళారులు ఉండరు. ఎవరి చెయ్యి మీరు తలపాల్సిన అవసరం కూడా ఉండదు. సోదరులారా, మీ పేరు మీద బ్యాంకులో ఖాతాలు తెరవబోతున్నాం. ఖాతాలు తెరిచి నెల మీకు జీతాలు వచ్చినట్టు ఆ ఖాతాలో మీ పేరు మీద డబ్బు జమ అవుతూనే ఉంటుంది. మీ చేతికి ఒక కార్డుని ఇస్తాం. ఆ కార్డుని మీరు తీసుకెళ్లి బ్యాంకు అధికారికి చూపించి ఎక్కడ నా డబ్బు అంటే చచ్చినట్టు మీకు చూపించాల్సిందే. ఇందులో ఎటువంటి అవినీతి 90% వాళ్ళు తీసేసుకుంటారు. 10% మటుకు మాకు ఇస్తున్నారని మీరు కుమిలిపోవాల్సిన అవసరం కూడా ఉండదు. సోదరులారా,
ఆ డబ్బు వచ్చిన తర్వాత మీరు ఆ డబ్బుతో పండగలే చేసుకుంటారు, పిల్లల్నే చదివిస్తారు, బట్టలే కొనుక్కుంటారు, 3 పూటలా శుభ్రంగా భోజనం చేస్తారు. మీ ఇష్టం. అందుకే సోదరులారా, తెలుగుదేశం పార్టీని గెలిపించడం తెలుగు వాడిగా పుట్టిన మీ అందరి నైతిక బాధ్యత. ఆ బాధ్యతను మనం అందరం కలిసి శిరస వహిస్తాం. శిరస వహిస్తావా లేదా? ఏదొక్కసారైతే నాతో నుండి జై ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై తెలుగునాడు. సోదరులారా, మిమ్మల్ని కలవడానికి వచ్చిన నన్ను ఆశీర్వదించి అభిమానించి ఇంత ఆదరణ చూపిస్తున్నారు. కడుపు నిండిపోతుంది. మొన్న మా అమ్మతో చెప్తున్నాను, ఆకలి లేదమ్మా, కడుపు నిండిపోతుంది. వీళ్ళందరూ చూపించే ప్రేమ ఆప్యాయతలతో ఈ జన్మకి చాలు. ఇంకో జన్మంటూ ఉంటే మళ్ళీ తెలుగువాడిగా పుట్టాలని, తెలుగు పుట్టాలని, నందమూరి తారక రాముడిగా పుట్టాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై జై తెలుగునాడు.